కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన ఉదయకాలపు ఆరాధనలన్నీ కూడా ఘనంగాను మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించావు. ఉదయకాలం వచ్చిన సంఘబిడ్డల కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి, నిశ్చయముగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభా సాయంకాలపు ఆరాధనలోకి వస్తున్న బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబం ఏ ఆశతో ప్రభా ఏ యొక్క కోరికతో వస్తున్నారో కోరికలు నెరవేర్చి వారి కుటుంబాల్లో మేలు చేయండి ప్రభా. ఆరాధన అంతా కూడా మహిమకరంగా అయ్యా దీవెనకరంగా జరిగించండి అయ్యా. పాటల్లో మీరుండండి, ఆరాధనలో మీరుండండి అయినా, వాక్య పరిచయలో వాక్యధ్యానాల్లో అయ్యా నీ సేవకులు అందిస్తున్న వర్తమానంలో కూడా మీరుండినైనా ప్రభా. కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నారు. ఆరాధన అంతా కూడా దీవెనకరంగా జరిగించి ఆత్మతోనూ సత్యంతో నిన్ను ఆరాధించే మనసులు మాకు దయచేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్య నేను ఉంటానని నివాసం చేస్తానని మీ మధ్యకు వస్తానని చెప్పిన దేవుడు కదా. మా మధ్యకు మీరు వచ్చారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మా ప్రయాస ఏది కూడా వ్యర్థం చేసే దేవుడు కదా నైనా. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కదన్నావు. ఈ పరిచర్య నానాటికి విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు మీరు జరిగించండి. ఈ ఆరాధన ఘనంగాను ఆశ్రుతకరంగా దీవెనకరంగా జరిగించి నీ నామానికే మహిమ తీసుకురండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ ఇంకా రావాల్సిన వారిని కూడా మీ చిత్తంలో నడిపించండి. పాటలు పాడి నేను స్తుతిస్తుండగా మానవ స్వరం మరుగుపరిచి నీ స్వరం ఇచ్చి నేను గణపరిచి మహిమపరిచే కృపనివ్వండి. నీ సన్నిధే మాకు తోడుగా ఉంచమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామని అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ కలిసి దేవుణ్ణి స్తుతించుదాం. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చారు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం వాతావరణ కారణాన్ని బట్టి ఆరాధన జరిగించలేకపోయాము. ఈ వారం అయితే చక్కని వాతావరణాన్ని దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి సమయంలో అందరూ కలిసి కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో.
నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు. ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. పాతవత్సరంబు పాపమంతయు, ప్రీతిని మన్నించి మమ్ముగావుము. పాతవత్సరంబు పాపమంతయు, ప్రీతిని మన్నించి మమ్ముగావుము. నూతనాబ్దమునకు నీదు నీతి నొసగుమా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాళి తనువు దినములన్నీయు. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాళి తనువు దినములన్నీయు. నీవసంగు వెండి పసిడి జ్ఞానమంతయు, నీ సేవకై అంగీకరించుమా, నీ సేవకై అంగీకరించుమా. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం.
అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. చిరుప్రాయంలో యవ్వన కాలంలో, చిరుప్రాయంలో యవ్వన కాలంలో యేసు కోసం శ్రమపడే యువతలు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. లోకం దాని ఆశలు గతించున్ ఒక్క క్షణములో. ఈ లోకం దాని ఆశలు గతించున్ ఒక్క క్షణములో. లోకాన్ని ఆశించి ప్రభువును విడచి ఉన్మాదులవుతున్న యువత కోసం, లోకాన్ని ఆశించి ప్రభువును విడచి ఉన్మాదులవుతున్న యువత కోసం ఉజ్జీవంతో పట్టుదలతో, ఉజ్జీవంతో పట్టుదలతో దేశం కోసం ప్రార్థించే యువకులు కావాలి. మన దేశం కోసం ప్రార్థించే వీరులు కావాలి. అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. నిత్య జీవం పరవశం నమ్మకత్వం ఆనందం. నిత్య జీవం పరవశం నమ్మకత్వం ఆనందం. యేసులోనే ఉన్నవని, క్రీస్తులోనే సాధ్యమని లోకానికి చాటించుటకు, యేసులోనే ఉన్నవని, క్రీస్తులోనే సాధ్యమని లోకానికి చాటించుటకు విశ్వాసంతో పవిత్రతతో, విశ్వాసంతో పవిత్రతతో సత్యం కోసం పోరాడే యువకులు కావాలి. సత్యం కోసం పోరాడే వీరులు రావాలి. అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి.
ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. అశేష ప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. చిరుప్రాయంలో యవ్వన కాలంలో, చిరుప్రాయంలో యవ్వన కాలంలో యేసు కోసం శ్రమపడే యువతలు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే వీరులు రావాలి. అశేష ప్రజలున్న ఈ అనంత లోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతలు కావాలి. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 23వ కీర్తన ధ్యాన వాక్యం చదువుదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 23వ కీర్తన ధ్యాన వాక్యంలో చదువుదాం. మన మధ్యలో ఉన్న పరిమళ చెల్లొచ్చి చదువుతుంది. ఇరవై 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ చిన్న వాక్యం మన వెనుకట్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి వాక్యం కొరకు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని దాని వాక్యాల వరకు సహాయం చేశారు. ఈ సమయంలో నీ సేవకు నిలబడి చెప్పబోతున్న వర్తమానంలో మీరు ఉండండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము మౌనంగా నీ మాటలు ఆలకించే మనసును మాకు ఇవ్వండి. మా హృదయాలను తెరవండి. మా మనసును తెరిచి నీ వాక్యం ద్వారా మా హృదయాలు నింపుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. నీ మాటలు మా హృదయంలో నింపబడి మా జీవితాలకు నెమ్మదిను, సుఖమును, ప్రభ సమాధానమును, ఆశీర్వాదమును, అయా ఆరోగ్యములను, ప్రభునైనా మేలులతో తృప్తిపడి వెళ్ళడానికి సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీ స్వాధీనాధీనంలో ఉంచినైనా ప్రభా, నిలబడి నీ సేవకుని కూడా బలపరిచి మాతో మాట్లాడుతున్నప్పుడైనా శ్రద్ధగా నీ మాట విని దీవెని తీసుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. మంచి దేని బిడ్డలారు, మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడయొచ్చునుగాక. దేవుని వాక్యములో నుండి 118వ సంకీర్తన 6వ చలనాన్ని 7వ చలనమును కూడా దయచేసి బైబిల్ తెరిచి కీర్తనకారుడు 118 6వ వచనం 7వ వచనాలు ఒకసారి చదువుదామండి. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరికను నెరవేరుట నేను
చూచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఈ భక్తుడే కాదు, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన పక్షములో కూడా ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడండి. నమ్మితే 2 చేతులు పైకెత్తి దేవాతి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను అని చక్కని మాట రాస్తుంది దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుడు మన పక్షాన ఉన్నాడంటే కొన్ని గుర్తులు, కొన్ని ఆనవాళ్ళు దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. దేవుడు మన పక్షానికి రావాలి అంటే నిశ్చయంగా మనం ఆయన పక్షానికి రావాలి. చూడండి, ఆషారాజు యూదా వారితోనూ బెన్యమీన్ వారితో ఇలా అంటాడు, ఇదిగో మీరు యెహోవా పక్షం వారు అయితే ఆయన మీ పక్షం వాడు అవుతాడు అంటారు. అంటే మీరు ఆయన పక్షానికి వచ్చి నిలవండి, దేవుడు వచ్చి మీ పక్షములో నిలుస్తాడు, కనుక మీ కార్యాలు ఆయన జరిగిస్తాడు అంటాడు దేవుని బిడ్డలారా. నిజమే, చాలాసార్లు మనము ఎవరి పక్షాన ఉన్నామో మనం తెలుసుకోగలిగితే మన పక్షమున ఉన్న దేవుణ్ణి బట్టి మనం భయపడకుండా నిలబడగలుగుతుంది దేవుని బిడ్డలారా. అక్కడ అంటున్నాడు కదా, 7వ వచనంలో 118 అంటాడు, యెహోవా మా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు తప్పనిసరిగా మన వారి బిడ్డల పక్షంలోనికి వచ్చి దేవుడు వారందరికీ ఏం చేస్తాడంటే సహాయము సహకారము చేస్తాడు దేవుని బిడ్డ. సహకారం ఎవరికి కావాలి అంటే అవసరతలో ఉన్నవారికి సహకారం కావాలి. దేవుడే మన పక్షానికి వచ్చినప్పుడట దేవుడు మనకి సహకారి అయి ఉండి మన కార్యాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఏమవ్వకూడదంటే భయపడకూడదు దేవుని బిడ్డలారా. చాలా ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. రోగములో ధైర్యం ఇస్తాడు, శ్రమలలో ధైర్యం ఇస్తాడు, అన్నిటిలో కూడా ధైర్యం ఇస్తాడండి. నేను ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. షద్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చేయనన్నారు కాబట్టి దేవుని పక్షంలో వారు నిలబడ్డారు. మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయము. రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదండి. మేము సేవిస్తున్న మా దేవుడు ఉన్నాడే, ఆయన వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు అని రాజు ఎదుట నిలబడి కాసేపటికి అగ్నిలో వేయబడతామని తెలిసి వారు ఎలా ఉన్నారంటే ధైర్యంగా ఉన్నారు దేవుని బిడ్డలారా, భయపడని వారిగా ఉన్నారు. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా దేవుడు మా పక్షాన ఉంటాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడని. ఈ షద్రకు మెషకు అబేద్నెగోలో ఉన్న ఆ ధైర్యము ఆ విశ్వాసం మనం కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు మన పక్షాన ఉంటాడు దేవుని బిడ్డలారా. ఏమంటే రాజు వాళ్ళని అగ్నిలో వేయమని బంధించి అగ్నిలో వేయమని చెప్పగానే వారిని అగ్నిలో పడవేశారట దేవుని బిడ్డలారా. రాజు సింహాసనం మీద కూర్చుని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనము 3 మనుషులను వేశాం. ఎంతమందిని? మనము 3 మనుషులను వేశాం, కానీ నాకు 4వ ఆయన కనబడుతున్నాడు, అతని ముఖము దేవదూత ముఖమును పోలి ఉంది అన్నాడు దేవుని బిడ్డలారా. ఇదిగో మనము 3 మనుషులను వేసాము, కానీ 4వ మనిషి ఎవరంటే దేవుడు వచ్చి వారి పక్షాన నిలబడ్డాడు, కనుక అగ్ని వారికి హాని చేయకుండా వారిని రక్షించాడు. ఈ మాట వింటుండగా మన ఎదుట ఎన్నో శ్రమలు, మన ఎదుట ఎన్నో పరిస్థితులు మనకు కలుగుతున్నప్పుడు దేవుడు మన పక్షాన వహించట మనకు ఆయన సహకారి అయి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ షద్రకు మేషకు అబేద్నెగో అనేవారు యెహోవా పక్షములో నిలబడ్డారు కనుక వారు పక్షములో దేవుడు నిలబడి అగ్ని అనే కొలుములోంచటండి వారికి ఏ హాని కలగకుండా వారిని ఏం చేశాడట, పైకి తీశాడు. రాజు అన్న మాట అదే, నేను వేసింది మనుషుల్ని, కానీ వారిని కాపాడుతున్నది రక్షిస్తున్నది దేవుడే అని సాక్ష్యం ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున నీవు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నా, ఎలాంటి ఆందోళనలో ఉండి, ఎలాంటి కలవరాల మధ్యన ఉండి దేవుని మాటలు వింటున్నా, నీవు దేవుని పక్షములో ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన నీ పక్షమునకు వచ్చి ఆయన నీకు సహకారి ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యంలో యోబు గారు ఇలా అంటున్నారు దేవుని బిడ్డలారా. ఏమంటున్నారంటే, యోబు గ్రంథము 16వ అధ్యాయము
19వ వాక్యాన్ని చదువుదామండి. ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరమందు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ మాటలు యోబు గారు ఏమంటున్నారంటే, నేను శ్రమలు పాలైపోయాను, ఆస్తులు పోయినాయి, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, అందరూ తలో మాట నా మీద, తల రాడు నా మీద వేస్తూ ఉన్నారు. నువ్వేదో చేసావు, నీవేదో పాపం చేసావు, అందుకే నీకు ఈ కీడు వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ ఈ శ్రమలో, ఈ అవమానాల మధ్యన, ఈ నిందలలో, ఈ ఆపదలో నా పక్షాన్నంటూ మనుషులు ఎవరు కూడా నాకు లేకపోయారే. కానీ నేను ఒకటి ఎరుగుదును, నా పక్షమున ఉండి నాకు నన్ను గూర్చి సాక్ష్యం పలుకువాడు అదిగో పరమందున్నాడు అని చెప్తున్నాడు. దేని వీళ్ళ యోబు గారికి తెలిసింది, నా పక్షమున ఉన్నవాడు నా పక్షంలో నాకేం పలుకుతాడు, సాక్ష్యము పలుకుతాడని. చాలాసార్లు నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో మన జీవితం నడుస్తున్నప్పుడు అండి, ఇక అందరూ తలో మాట అంటారు. దేని బిడ్డారు, ఒకసారి ఒక కుటుంబము, భార్య భర్తలు ఒక ఇంటికి రెంట్కి వెళ్ళారట. ఆ రెంట్కి వెళ్ళి ఆ ఇంట్లో వారు చక్కగా అద్దెంట్లో వాళ్ళు ఉంటున్నారట. ఉంటూ ఉండగా ఒక వారం 10 రోజుల తర్వాత ఆ చుట్టుపక్కల ఇళ్ల వారు గుసగుసలు ఆడుకుంటున్నారట. ఏమే, మన ఇంటి పక్కన అద్దెకి వచ్చిన అతను ఉన్నాడే, అతడు ఆడింగోడు, అన్ని పనులు అతనే చేస్తున్నాడు, వాళ్ళ భార్య బట్టలు ఉతుకుతున్నాడు, వంటలు అతనే చేస్తున్నాడు అని చెప్పి అందరూ అతన్ని ఏళన చేస్తూ మాట్లాడుకుంటున్నారండి. ఈ వార్తలు చక్కగా ఉండి ఆ అందరూ కూడా అతను అదే భావనతో చూస్తున్నారు. దేని బిడ్డలు అదే భావనతో చూస్తుంటే ఒక ఆయన ఈ ఉదయకాలం ఆడవాళ్ళు మాట్లాడుతున్న మాటలు విని, ఏంటి ఇతను గురించి ఇలా సాక్ష్యం పలుకుతున్నారేంటి, ఏంటి ఇతను భార్య బట్టలు ఉతుకుతాడా, ఇతడే వంటలు చేస్తాడా, ఇదేంటి ఆడ మనిషి ఉండగా ఇతడు ఇలాంటి పనులు చేయటం ఏంటని, అసలు ఇతని గురించి ఏంటో తెలుసుకోవాలని ఒక ఆయనకి ఆలోచన పుట్టి మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కితే డోర్ తీసి, నేను పక్కనే ఉంటాను బ్రదర్ అని చెప్తే, రండి లోపలికి అని చెప్పి ఆ అద్దెకి వచ్చిన ఆయన తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చి ఈయనకి ఇస్తుంటే ఈయన మనసులో అనుకున్నాడట, వాళ్ళు అన్నమాట కరెక్టే, ఈడే కాఫీ ఇస్తున్నాడు, ఈడే అన్నీ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి పక్కన ఉన్న ఆ అతనితో చెప్తున్నాడట, నా భార్యకు కొన్ని నెలలుగా సిక్ అయింది, నా భార్య కొన్ని నెలలుగా మంచం పట్టిందండి, అందువల్ల నా భార్య అనారోగ్యం పాలైంది కనుక ఇంటి పనులన్నీ కూడా నేనే చేయవలసి వస్తుంది అని చెప్పి తన బాధను చెప్పగానే అప్పుడు వచ్చిన వ్యక్తిలా అనుకున్నాడట, అయ్యో మనుషులు ఎలాంటి వారు, చూసి నిందలు వేస్తూ ఉంటారు కదా అని చెప్పి అతను బయటకు వచ్చాటండి. వాళ్ళని తిట్టాడట. దేని బిడ్డారు, ఒక మనిషిని పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టకూడదు, నువ్వు లోపలికి వెళ్ళి అతను హృదయాన్ని చూసి అంతరంగాలను చూసి లక్ష్య పెట్టాలన్నాడు. కనుక దేవుని పిల్లలైన వారు మనం ఆలోచన చేస్తే, దేవుడట లోకము మనల్ని ఎన్ని నిందించినా, లోకము మన మీద ఎన్ని నేరాలు మోపినప్పటికీ కూడా దేవుడే మన పక్షమున ఉన్నప్పుడట ఆయన నీ విషయంలో నా విషయంలో పరమందున్న దేవుడు ఏమై ఉన్నాడంటే సాక్షి అయి ఉన్నాడు అని యోబు గారు చక్కని మాట ఈ యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. దేని బిడ్డలారా, అయ్యా నాతో ఎవరున్నారండి, నా తరపున ఎవరు మాట్లాడతారు, నాకు న్యాయం ఎవరు తీరుస్తారంటే యోబుని స్నేహితులు ఆదరించలేకపోయారు, బంధువులు ఆదరించలేకపోయారు, ఇంటివారు కూడా ఆదరించలేకపోయారు. అందరూ తలో మాట అంటుంటే ఆ యోబు పక్షాన్ని ఎవరూ లేరు అని అనుకుంటున్నప్పుడు యోబన్న మాట ఏంటో తెలుసండి, నా పక్షమున ఉండి నా కొరకు సాక్ష్యం పలికేవాడు అదిగో పరమందు ఉన్నాడు అన్నాడు. అంటే యోబుకి అర్థమైంది, నేను ఎన్ని శ్రమల పాలైనా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఎక్కడున్నాడు, నా పక్షాన్నే ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రాత్రి సాయంకాల పారదుల్లో దేవుని మాటలు వింటున్న మన పక్షములు ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. ఏం పలకడానికి, మన కొరకు సాక్ష్యము పలకడానికి దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన పక్షాన్ని ఉంటే కొన్ని కార్యాలు మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు 9వ అధ్యాయము 3వ చరణంలో మాట అంటాడు, ఏంటి దేవుడు మన పక్షాలను ఉంటే దేవుడు చేసే కార్యం ఏంటంటే చూద్దామండి. కీర్తన 9వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నాం. నీవు నా పక్షమున వ్యాధ్యమాడి
నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ప్రియులరా, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడట నిశ్చయముగా దేవుడు మనకేం చేస్తాడండి? న్యాయమే చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం అనండి. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అన్యాయం చేయడు. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అని మనం ఎలా రుజువు చేస్తాడంటే, దేవుడు మన పక్షాన్ని ఉండట మనకి న్యాయమును జరిగిస్తాడట. మన మన పక్షములో ఉండి వ్యాధ్యమాడి న్యాయం చేస్తాడట. వ్యాధ్యమాడతాడట. వ్యాధ్యమాడే దేవుడు. దేవుని స్తోత్రం. దిక్కులేని పిల్లల పట్ల, విధవరాల పట్ల దేవుడు ఏమాడేవాడట? వ్యాజ్యమాడేవాడై ఉన్నాడు అని బైబిల్లో రాస్తుంది. అని బిడ్డ, ఇప్పుడు దేవుడి పక్షాన మీరున్నారు, నేనున్నాను, మనమున్నాం. దేవుని పక్షములో మనం ఉన్నాం కనుక మన విషయంలో దేవుడు వ్యాధ్యమును ఆడి మనకేం జరిగించబోతున్నాడు? న్యాయము చేయబోతున్నాడు. అన్యాయం అయిపోయింది, నష్టపోయాను, మోసపోయాను, ఎన్నో విధాలుగా మనం బాధపడుతూ ఉంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక నీ పక్షములో ఆయన వ్యాజ్యమాడట, నీ కొరకు ఆయన న్యాయము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. రెండవది, దేవుడు మన పక్షాన ఉంటే జరిగే కార్యాల్లో కీర్తనకారుడు రాస్తా అంటాడు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చూద్దామండి. కీర్తన 68వ అధ్యాయము 68, 20వ వచనం. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడట మనకి పూర్ణ రక్షణ కలగజేస్తాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు త్వరలో దేవుడు న్యాయం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. పూర్ణంగా నిన్ను రక్షించబోతున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది అని చక్కని మాటలు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే దేవుడే మనకు న్యాయం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే దేవుడే మనకు పూర్ణ రక్షణ కలగజేస్తాడు. ఒక్కొక్కసారి మనకు అర్థమవుదు, మనతో ఎవరున్నారో తెలియక, మన ఎదుటిన్న పరిస్థితులను బట్టి, మనకు వస్తున్న ఆపదలను బట్టి మన హృదయాలు కలవరపడి కంగారు పడిపోతూ ఉంటాయి. బైబిల్ చెప్తుంది, విశ్వసించువాడట కలవరపడ్డాడట. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినవాడట అసలు కలవరపడ్డాడట. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మినవాడు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటాడట. దేవుని బిడ్డలారా, కొండలా ఉంటాడట. దేవుని బిడ్డలారా, మీకా గ్రంథాన్ని మీరు చదువుతారు చాలాసార్లు. అద్భుతమైన మాటలు మీకా ప్రవక్త ద్వారా, చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా మీకా ద్వారా ఎన్నో విషయాలు మీకా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన 7వ అధ్యాయంలోకి రాబోతులోకి 19వ వచనంలో ఓ మంచి మాట చెప్తాడండి. చూడండి, ఆయన మరలా మన యందు జాలి పడును అంటాడు. దేవుని స్తోత్రం. ఎన్నోసార్లు మన మీద ఆయన ఏం చూపిస్తూ వచ్చారు? జాలి చూపిస్తూ వచ్చారు. ఆపదల్లో, కష్టాల్లో, బాధల్లో, అవమానాల్లో, నిందల్లో ఆయన మన ఎడల జాలి చూపిస్తూ వచ్చారట. కానీ ఆ జాలి ఆయన మరలా మన యందు చూపించు దేవుడై ఉన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఆయన మన ఎడల జాలి చూపిస్తాడట. మరలా అంటే ఏంటి? మరలా అంటే ఏంటి? ఇది వరకు చాలాసార్లు చేశాడు. మరలా నీ వరకు జాలి పడుతున్నాడు. నువ్వు ఇబ్బందులో ఉన్నావని, నువ్వు ఆపదలో ఉన్నావని, నీవు శ్రమలో ఉన్నావని, నువ్వు దుఃఖంలో ఉన్నావనట. మరలా మరొక్కసారి ఆయన నీ ఎడల జాలిపడే దేవుడై ఉన్నాడని ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయంలో ఈ 19వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి. మనుషులు ఒక్కసారే కదా మన మీద జాలి చూపించేది. మనుషులు ఒక్కసారే కదా మనకి సహాయం చేసేది. మనుషులు ఒక్కసారే కదండి మన పక్షంలో నిలబడేది. దేవుడైతేనట మనకి ఎన్నిసార్లు పడిపోతూ ఉంటామో, ఎన్నిసార్లు మనం మరి శ్రమ అనిపిస్తూ ఉంటామో, మరలా 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 దేవుడు మన మీద జాలి పడతాడు అని చెప్పి ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము భయపడని అవసరం లేదు. నీ పక్షముల వ్యాధ్యం ఆడబోతున్నాడు, న్యాయం జరిగించబోతున్నాడు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు కనుక నీకు పూర్ణ రక్షణ కలగజేస్తూ దేవుడై ఉన్నాడు.
నీ భయపడక్కలేదు. దేవుడు మనతో ఉన్నా కూడా ఇంకా భయం ఉంది అంటే ఇంకా మనం కొన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాం దేవుని బిడ్డలారా. దాని సందర్భాన్ని గురించి రాజుల 2వ గ్రంథంలోకి వెళ్ళి 2-3 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళదామండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్ళి 16వ వాక్యాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. అతడు భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇక్కడ దైవజనుడైన ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు ఏం పడుతున్నాడు? భయపడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరితో ఉన్నాడు? ఎలీషా అనే దైవజనునితో ఉన్నాడు. దేవుని సంబంధి ఉన్నాడు. కానీ అతనిలో ఏముంది? భయము. ఎందుకు భయం ఉందంటే సిరియా రాజు సైన్యమట ఎలీషా చుట్టూ కూడా దండెత్తి వచ్చి ముట్టడి వేసిందట దేవుని బిడ్డలారా. ముట్టడి వేసినప్పుడు ఈ గెహాజీ పెందలకడిని లేచి బయటికి రాగానే అతని కళ్ళ ముందు అదే కనబడ్డది. ఒకసారి చూడండి, మనం ఎక్కువగా దేని విషయంలో భయపడతామో అదే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎక్కువగా మనం దేన్ని ఆలోచిస్తామో ఆ రోజు ఎక్కువగా అదే జరుగుతూ ఉంటుంది దేని వెళ్ళాను. మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి. ఓ పాము గురించి ఆలోచన చేయండి, ప్రతిసారి పాము కనబడుతుంది దేని వెళ్ళాను. చూడమ్మా ఎంత మనము దేన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అండి అది ఖచ్చితంగా కనబడుతుంది దేని వెళ్ళాను. దేని గురించి ఎక్కువగా ఆలోచన పెట్టుకుంటామో అది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోతుంది దేని బిడ్డ. కొంతమంది నాకు ఈ రోగం వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటే ఆ రోగం వచ్చేస్తుంది దేని బిడ్డలారా. కొంతమంది అయ్యో ఈ అప్పుల్లోంచి మనం బయటకు వస్తామా లేదంటే మనకి ఇంకా అప్పుల్లోంచి ఎప్పుడు బయటికి రాము దేని బిడ్డలారా. ఈ భయం మనిషిని ఏం చేస్తూ ఉంటుందంటే కృంగజేసేస్తూ ఉంటుంది. ఇతను బయటికి రాగానే చుట్టూ ఎవరు కనబడుతున్నారు? సిరియా సైన్యం కనబడుతుందండి గెహాజీకి. ఏమేసింది? భయం వేసింది. ఇప్పుడు గెహాజీతో పాటు ఎలీషా లేడండి, అక్కడ ఉన్నాడు కదా. మరి గెహాజీలో ఉన్న భయము ఎలీషాలో ఎందుకు లేదంటే ఎలీషాకి తెలుసు నా పక్షమున ఉన్నవాడు గొప్పవాడని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పక్షమున ఉన్నవాడు గొప్పవాడని, అధికులు అయి ఉన్నారని ఎలీషాకి తెలుసు. కానీ గెహాజీకి ఆ విషయము తెలియలేదు. వెంటనే వాడు వచ్చి ఏలినవాడా మనం ఇప్పుడు ఏం చేస్తామండి, మనం అయిపోయింది మన పని, ఇదే చివరి రోజు అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు అన్నాడు భయపడుకో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? భయపడుకో. మరి అమ్మ వాళ్ళ ఇంట్లో పాము వస్తే నాన్నగారు ఏమని ఉంటారు? భయపడొద్దు అని ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ ఆవిడికి నిద్ర పడతలేదేమో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎవరికైనా అంతే. దేవుని స్తోత్రం. మామూలుగా అంత ఇబ్బంది అండి. మొన్న నేను ఒక న్యూస్ చూస్తున్నాను. కింగ్ కోబ్రా అట కింద పడుకుంటే, ఇది మళ్ళీ రాత్రి అలా ఆలోచిస్తారా? పడుకుంటే వాళ్ళ మించి పాక్కుని వెళ్ళి పైన బీరువా మీద పడుకుందట మడత పెట్టుకుని. ఇక ఆ ఇంట్లో పాము ఉందంటే నిద్ర పడుతుందండి? నిద్ర పట్టదు. వెంటనే అలాగే ఆ పాములు పట్టేవాడిని తీసుకొచ్చారు, పట్టించారు, బయటికి హాయిగా ఉన్నారు. అప్పుడు నిజంగా చూడండి, ఈ రాత్రి గెహాజీలో భయం ఉన్నట్టుగా మనలో కూడా కొన్ని విషయాల్లో భయం ఉంది. ఎందుకు భయం ఉందంటే మన పక్షాన ఉన్నది ఎవరో మనం ఏం చేయలేకపోతున్నాం, గుర్తుపట్టలేకపోతున్నాం. దీన్ని వెళ్ళాలి. గుర్తుపట్టలేక వాడు భయపడి కలవరపడుతుంటే ఆ పనివాడిని చూసి ఎలీషా అన్న మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. నేను ఒక చిన్న పాటను ఎక్కువగా పాడడం మొదలుపెట్టాను. ఈ పాట పాడుతున్నప్పుడల్లా కొన్ని అద్భుతాలు కార్యాలు ప్రభు చేస్తున్నాడు. అందులో నేను ఏమని రాశానంటే, బలమైన నీ బాహుతో బలమైన కార్యాలు చేయు దేవుడా, బలమైన నీ బాహుతో బలమైన కార్యాలు చేయు దేవుడా, శక్తివంతుడా బలవంతుడా, శక్తివంతుడా బలవంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా, శక్తివంతుడా బలవంతుడా,
బలమైన కార్యా చేయు దేవుడా, బలమైన నీ బాహుతో బలమైన కార్యా చేయు దేవుడా. హల్లెలూయా. బాహు అనగా దేవుడు చేయి. ఎర్ర సముద్రం వైపు చాపితే ఎర్ర సముద్రం ఎలా అయిపోయిందండి? పాయలు. శూన్యం వైపు చాపితే శూన్యం సృష్టిగా మారిపోయిందండి. నీళ్ల వైపు చాపితే ద్రాక్షరసం అయిపోయింది అని వెళ్ళాను. ఆ బలమైన బాహు మనమే చూపుతున్నాడు. భయపడొద్దు. దేవుని స్తోత్రం చెప్తామండి. గెహాజీతో చెప్తున్నాడు, భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, ప్రభువా వీడు నీ మహిమను చూస్తున్నట్లుగా వీడి కండ్లు తెరవండి అని ప్రార్థన చేయగానే గెహాజీ కండ్లు తెరవబడ్డాయట. ఎలీషా చుట్టూ, ఎలీషా పక్షములో ఎంత దేవుని కాపుదల ఉందో, ఎంత దేవుడు భద్రత ఉందో అతడు కన్నులారా చూడగలిగాడు. దేని బిడ్డారు, నమ్మండి దేని బిడ్డారా, ఈ రాత్రి దేవుడు నీ పక్షములో ఉన్నాడు. నీకు త్వరలో న్యాయం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షములో ఉన్నాడు. వ్యాధ్యం ఆడుతున్నాడు. సంపూర్ణమైన రక్షణ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ పక్షములో ఉన్నాడు. భయపడొద్దు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేని బిడ్డారు, భయపడొద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. నేను భయపడునని 118:6 రాసినట్టుగా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా ఏం పడకూడదంటే భయపడకూడదండి. ఇంకొక 2 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి. దేవుడు మన పక్షాన నుండి ఏం చేయబోతున్నారు? కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ చరణాన్ని కూడా చూద్దాం. కీర్తనలు 138:8వ వచనంలో ఈ విధంగా ఉంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం. యెహోవా మన పక్షాన ఉన్నాడండి కనుక ఆయన మన కార్యాలను సఫలము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. కార్యము సఫలము చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం పూలబాటలో నడిస్తే బాగుండు అనుకుంటాం, కానీ ప్రభు ఎప్పుడు కూడా పూలబాటలో నడిపించడు. ప్రభు నడిపించేది ముళ్ళబాట, శ్రమల బాటలో నడిపిస్తాడండి. నేను ఉదయం మాట చెప్తూ ఆరాధనలో, యోసేపు అమ్మబడి దాసుడిగా పోతీఫర్ ఇంటికి చేర్చబడ్డాడట. అప్పుడు ఆ పోతీఫర్ ఏమన్నాడంటే, ఇంటి తాళాలు అతని చేతుల్లో పెట్టి, ఇంటికి యజమానుడు నేనే కావచ్చు కానీ ఇంటి అంతటి మీద నీకు అధికారం ఉంది, నీ ఇష్టమైనట్టుగా జరిగించు, పనివారికి పనులు చెప్పు అని పెత్తనమంతా ఎవరికి అప్పచెప్పారు? యోసేపుకి అప్పచెప్పారు. ఈ విషయాలు బైబిల్లో 2-3 చోట్ల కనబడతాయి. పోతీఫర్ ఇంట్లో పెత్తనము ఏలుబడి చేశాడు. సరసాల్లోకి వెళితే ఆ సరసాల అధికారి కటాక్షం కలిగి యోసేపు మీద సరసాల్లో ఉన్న ఆ తాళాలు ఇచ్చి అక్కడ వాళ్ళందరినీ చేతికి అప్పగించాడట, లీడర్గా పెట్టాడట. ఇప్పుడు యోసేపు అనుకున్నాడట, పోనీలే అన్నలు అమ్మేస్తే అమ్మేశారు, అన్నలు గోతులో పాడేస్తే పాడేశారు, పోనీలో ఒక మంచి ఇంటికి వచ్చాను, అన్నానికి లోటు లేదు, వస్త్రాలకి లోటు లేదు, నా మట్టుకు ఏదో కొంచెం బాగుంది ఈ లైఫ్ అనుకున్నాడు. దేవుని బిడ్డారా, అనుకుంటున్న వాడిని చూసి దేవుడు అనుకున్నాడు, నువ్వు ఇక్కడే ఉంటే నీ కొరకు దేవుడు కలిగిన కార్యాలు ఏమవుతాయి, ఇక్కడే ఉంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఏమవుతాయని చెప్పి ఒక్కసారిగా ఏం చేశాడంటే అతని మీద చేయని నేరాన్ని నిందన మోపండి ఒక్కసారిగా యోసేపుని పోతీఫర్ ఇంట్లోంచి విసిరితే ఎక్కడ పడ్డాడంట? సరసాల్లో పడ్డాడని ఉంటా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మీరు బాగా ఆలోచించేయండి. మనం అనుకుంటాం ఈ లైఫ్ బాగుంది, ఈ జీవితం బాగుంది, ఇలా ఉండిపోదాం అనుకుంటాం, కానీ దేవుడి ఉద్దేశాలు మన ఏడలు ఇంకొకలాగా ఉంటాయి, మన బిడ్డల ఏడలు ఇంకొకలా ఉంటాయి. కనుక ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసురుతాడో తెలియదు. ఉదయం ఒక అమ్మాయి వచ్చింది, నేను ఎంసెట్ ఏదో రాశానండి, నాకు ర్యాంక్ రాలేదు అందండి. ఏం రాలేదు? ర్యాంక్ రాలేదు, అందుకే నేను డిగ్రీ జాయిన్ అవ్వను, చదువు మానేద్దాం అనుకుంటాను. అప్పుడు నేను అన్నాను, దేవుడు నీ కొరకు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు నీకేం తెలిసి పిచ్చిదన్నా? దేవుడు నీ కొరకు ఒక మంచి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడేమో. నీవు ఆ మార్గంలో వెళ్ళడం దేవునికి ఇష్టం లేక ఆ మార్గపు ద్వారాలను దేవుడు ఏం చేశాడు? నేను చాలా బాగా రాశాను కానీ నాకు ర్యాంకు రాలేదని ఆ అమ్మాయి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆ డోర్ ఎందుకు మూసాడంటే ఆ డోర్లోను ఆ మార్గంలోను వెళితే అది నీకు మేలు కాదు కాబట్టి ఆ డోర్ మూసి మేలుకరమైన మరొక ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు. అందుకే దేవుడు నీకు ర్యాంక్ రాకుండా చేశాడంటే ఇప్పుడు నేను డిగ్రీ జాయిన్ అవ్వాలి, మరి ఏ గ్రూప్ తీసుకుంటామంటే తను చెప్పింది, తను తీసుకునే గ్రూపు
చెప్పాను, దేవుడు అందుకేనేమో నీకు సహాయం చేశాడు. మళ్ళీ వెళ్ళి వెంటనే నువ్వు డిగ్రీ జాయిన్ అయిపోద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మనం అనుకున్నది జరిగినప్పుడు నిరుత్సాహపడిపోయి ఇది దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. దేవుడేనటండి పలుమార్లు ఫరో హృదయాన్ని ఏం పరిచాడట? కఠినపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి అనేవాడు పొద్దున్న వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని పంపించేస్తాననేవాడు. తెల్లారిదిలో కాడి మైండ్ మారిపోయేది. దేవుని స్తోత్రం. మీరు బైబిల్ చదవండి. ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడేనట. దేవుని బిడ్డ దేవుడేనట. ఎందుకనంటే ఆ ప్రజల విషయంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి దేవుని బిడ్డలని. అందువలన దేవుడు చేసే పనులన్నీ కూడా శాశ్వతములని మనం ఎరుగుదామని ఉంటుంది బైబిల్లో. టెంపరీ పనులు ఏది చేయడైనా, ఏ పని చేసినా శాశ్వతమైన స్థిరమైన పనిని దేవుడు చేస్తాడండి. యోసేపు ఇక్కడ ఉంటే బాగుండు అనుకున్నాడు, కానీ యోసేపుని ఏం చేశాడట? నింద చేయని నేరం మోపబడి అతన్ని తీసుకెళ్ళి ఎక్కడేసారటమ్మా? సరసాల్లో వేసారట. మీరు బైబిల్ చదివితే అక్కడ ఉంటుంది, యోసేపు సరసాల్లో ఉన్నాడు, యెహోవా అతనికి తోడే ఉన్నాడు. ఏడుస్తున్నాడట, అయ్యో నేను ఏం తప్పు చేశాను, నన్ను ఇక్కడ పాడేసారేంటి అని అంటుంటే భుజం తట్టి అన్నాడట, నేనే తీసుకొచ్చాను ఇక్కడికి అన్నాడట. నేనే తీసుకొచ్చాను. ఎందుకు ప్రభువా? నువ్వు ఉండేవలసిన ప్లేస్ ఇదే, నిన్ను ఇచ్చించవలసిన ప్లేస్ ఇదే, నేను నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చే, నీ వాగ్దానం నెరవేరే స్థలం ఇదే. అందువల్ల నువ్వు అక్కడ కూర్చుంటే ఎలా జరుగుతుంది? అందుకే నేను ఇక్కడ వరకు ఇలా నిందలు వేస్తూ శ్రమపరుస్తూ రైట్ ప్లేస్లోకి, మంచి చక్కని మార్గంలోకి నేను తీసుకొచ్చానని చెప్పాడట. అప్పుడు సరసాల్లోకి వేసిన దేవుడే సరసాల్లోంచి మళ్ళీ యోసేపుని ఏం చేశాడటండి? బయటికి తీసుకొచ్చి రాజుగారి కాల భావం చెప్పి అతని చేత బంగారపు గొలుసులు ఉంగరం పెట్టించుకుని ఫరో ఎదుట రాజు ఎదుట నిలబడి ఆ ఐగుప్తు ధనాగారం అంతటి మీద కోశాధికారిగా దేవుడు తలగా యోసేపుని నియమించాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఆలోచన చాలా చిన్నగా ఆలోచిస్తామండి, కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి దేవుని బిడ్డలారా, చాలా గొప్పగా ఉంటాయి దేవుని బిడ్డలారా. సారిపోతున్న విధవరాలు అనుకుందట, ఈ ఒక్క అప్పంతో గడిపితే బాగుండు, ఈ ఒక్క అప్పం తింటే ఈరోజు గడిచిపోద్ది అనుకుందట. కానీ సారిపోతున్న విధవరాలు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఏలియాని పంపించి ఆ ఏలియా ద్వారా అక్కడ చేయించిన కార్యం ఏంటో తెలుసా? ఒక్కరోజు ఒక్క అప్పం గురించి ఆలోచిస్తున్న ఆ తల్లితో ఏమన్నాడు? యెహోవా జీవం తోడు, భూమి మీద మరలా వర్షం పడి మొలకెత్తి పంట పండేంత వరకు కూడా యెహోవా చెప్తున్నాడు, ఈ తొట్టిలో పిండి అయిపోదని. దేవుడు చెప్తున్నాడు, ఈ బిడ్డలో నూనె తక్కువ కాదని. దేవుని ఆలోచన అంతా నువ్వు కొంచెం ఆలోచిస్తుంటే నీ కొరకు ఇంతగా దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన నీ కార్యాలన్నీ కూడా సఫలము చేయని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఇది జరగదేమో, నా వల్ల కాదేమో అని ఎప్పుడు నిరాశపడొద్దు. చివరిగా ఒక వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథకర్త 26వ అధ్యాయంలో రాస్తూ 12వ వచనంలో మాట అంటాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో ఓ మాటను మనం చదువుదాం. అమ్మా, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుస్తావు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నీ కూడా సఫలపరచుదువుగాక. ఆమె చెప్పండి దేని బిళ్ళారా. సమాధానాన్ని కోల్పోయాం, నెమ్మదిని కోల్పోయాం. ఇప్పుడు దేవుడు నీ పక్షానికి వస్తున్నాడట. వై? ఎందుకని? ఒక కారణం ఉంది. ఎందుకని? ఇదిగో నీ పనులు చాలా మిగిలిపోయినాయి, నీ పనులన్నీ ఆయన చక్కబెట్టడానికి ఆయన నీ పక్షానికి వస్తున్నాడట. నీకు సమాధానమును ఆయన అనుగ్రహించబోతున్నాడట, నీకు రక్షణ అనుగ్రహించబోతున్నాడట, నీకు న్యాయము జరిగించబోతున్నాడట. కీర్తన 118:7 వచనంలో అంటున్నాడు కదా, యెహోవా మా పక్షమున ఉండి మాకు ఆయన ఏం చేయబోతున్నాడంటే సహాయము చేయబోతున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న మాట ఒకే ఒక మాట, అయ్యా నీవు నీ ప్రజలకు ఏం కలుగజేస్తావు? సమాధానం కలుగజేసి నీవు మా పక్షమున ఉండి మా పనులను సఫలపరచబోతున్నా. ఎంత చక్కని మాట అండి. సఫలం అవుతాయి. ఇంకా విఫలానికి సఫలానికి తేడా ఉంటుంది. విఫలం అవుతుంది అంటే అర్థం ఏంటి? కుమ్మరవాడి చేతిలో ఆ మట్టి విఫలమైందని చెప్పి కుమ్మరు దాన్ని ఏమి వదిలేదు కదా.
మరలా అదే మట్టితో తనకి యుక్తమైనట్టుగా మరొక పాత్రను, మరొక కుండను చేశాడు కదండి. విఫలమైపోయింది అనుకున్న ఆ పాత్ర, ఆ మన్నుని మరలా సఫలమయ్యేలా తయారు చేసిన దేవుడి చేతిలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆయన మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు మీ పక్షాన ఉండి మీ పనులను సఫలపరచబోతున్నాడు. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థించేద్దాం. దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాల్లో మాకంటూ ఎవరు లేరు, దిక్కులేని వాళ్ళమైపోయామన్నాయి. మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, మాతో మాట్లాడేవారు లేరు, మాకు సహాయం చేసేవారు లేరని మనుషులుగా మన హృదయం ఎన్నోసార్లు నొచ్చుకుని ఉంటుంది. ఎన్నోసార్లు మన జీవితంలో వేదన పడి ఉంటాం. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, దేవుడు నీ పక్షాన ఉన్నాడని, ఆయన నీకు న్యాయం చేయాలని, ఆయన నీకు పూర్ణ రక్షణ కలగజేయాలని, నీ కార్యాలు జరిగించాలని, నీ పనులు సఫలపరచాలని దేవుడు ఎక్కడో లేడు, నీ పక్షానికే వచ్చాడు. దేవుని బిడ్డలారా, నీ పక్షంలోనే నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థించేద్దాం. హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, నన్ను కాపాడునే, నిన్ను వేడుకొందునే, నన్ను కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, నన్ను పాలించును, లాలించును, నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు. అవునండి, ఎవరు నన్ను చేయి విడచినా వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, నన్ను కాపాడునే, నిన్ను వేడుకొందునే, నన్ను కాపాడునే, వేడుకొందునే, నన్ను కాపాడునే, వేడుకొందునే, నన్ను కాపాడునే. ప్రార్థన చేద్దామండి. అనేక సార్లు నేను ఒంటరివాడినే కదా, ఒంటరిదాన్నే కదా, నా కుటుంబానికి ఎవరున్నారు, నాకెవరున్నారని ఒక్కొక్కసారి తెలియని బాధ, తెలియని బెంగ మనం కలిగి ఉంటామండి. ఆశ రాజు అంటున్నాడు, యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరు యెహోవా పక్షం వారైతే ఆయన మీ పక్షము నుండి మీ కార్యాలు జరిగిస్తాడు, మీ పక్షానికి వస్తాడు. ఈ రోజున దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఆస్తులు పోయినప్పుడు, బిడ్డలు పోయినప్పుడు, ఆరోగ్యం పోయి, అవమానాల నిందల్లో యోబు తెలుసుకున్న మాట అదే. మీరెవరు ఈ సమయంలో నా పక్షాన లేరు, నన్ను నేరస్థాపన చేసి, నా మీద నిందలు వేసి, నన్ను గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారు, కానీ నా పక్షమున ఉన్నవాడు, నా కొరకు సాక్ష్యము పలికేవాడు ఆయన పరమందున్నాడు. ఆయన నా పక్షములో సాక్ష్యము పలకడానికి మనుషులెవరూ లేరు. నాకు
నేను నమ్మిన దేవుడే నా పక్షాన ఉన్నాడు అని యోబు ఆ రోజు చెప్పినట్టుగా ఈ రోజున నీ కష్టములో నీ పక్షాన ఉన్నది దేవుడేనండి. మన పక్షాన ఉన్నది దేవుడే. రాత్రి ఒకవేళ ఏ భయముతో మీరు ఉన్నారో తెలియదు కానీ, ఏ విషయంలో మీరు కృంగిపోయినారో నాకు తెలియదు కానీ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఈ వాక్యాన్ని నాకు ఈ రాత్రి స్థలములో చెప్పమని, చిన్న మందగా ఉన్నప్పటికీ కూడా దేవుడి బలమైన మాటలు మనకు అందించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చారు. కృంగిపోవద్దు, బలహీనపడవద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. గెహాజీ భయపడుతుంటే ఎలీషా అంటాడు, భయపడొద్దు, భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు, భయపడొద్దు. దేవుడు నీ కార్యాలు జరిగించడానికి నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పనులు సఫలపరచడానికి నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షంలో వ్యాధ్యమాడి నీకు త్వరలో న్యాయం చేయబోతున్నాడు. నీ పక్షంలో దేవుడు నిలిచి నీకు పూర్ణ రక్షణ కలగ చేయబోతున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థించేద్దాం. తండ్రి, ఇంత మంచి దేవుడు, మాట్లాడే దేవుడు ప్రభా, మా హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభా, ఒక్కసారి నీ కృప మా మీద ఉంచండి ప్రభా. మరలా యెహోవా జాలి పడినట్లుగా ఒక్కసారి మా మీద నీ జాలి చూపించండి ప్రభా అని ప్రార్థన చేద్దామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఇదిగో యెహోవా మా పక్షమును వహించి మా కార్యాలన్నీ సఫలము చేస్తాడని, యెహోవా మా పక్షమును వహించి ఆయన మాకు సహకారి ఉన్నాడని 118వ సంకీర్తన 7వ చరణం ద్వారా మీరు మూలవాక్యంగా మాతో మాట్లాడుతూ, నీవు మా పక్షాన నిలిచి ఎలాంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడువో మీరు ఒక్కొక్కటిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. విత్తబడిన వాక్యం మంచి నేలపడిన విత్తనం వలె బహుగా ఫలించులాగిన మీ కృపను మాకు దయచేయండి. చిన్న మందగా ఉన్నాము తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఎక్కడ నా నామములు 2-3 కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉన్నానని సెలవిచ్చినట్లుగా నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాత్రి నీ మాటలు విన్న మా ప్రియుడులందరి కుటుంబాల పక్షంలో మీరుండి మీరే వారికి న్యాయం చేసి మీరే వారి కార్యాలు జరిగించి వారి పనులు సఫలపరచండి. అంతేకాదు ఈ కార్యాన్ని అయ్యా ఈ లైవ్లో వీక్షిస్తున్న వారి జీవితాల్లో కూడా అయ్యా వారి జీవితాల్లో కూడా వారి పక్షంలో ఉండి వారి కార్యాలు కూడా నెరవేర్చి కృప చూపించమని, ఇదిగోనైనా విత్తబడిన వాక్యం మంచి నేలపడిన విత్తనం వలె అది బహుగా ఫలించి 30 60 100 ఫలమిచ్చేటట్టు మీ కృపను మాకు దయచేయమని, నిశ్చయముగా మా పక్షమున మీరున్నారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేసుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృప మనకు తోడే వచ్చునుగాక. ఆమేన్.